హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి మళ్ళీ ఏదో ట్రావెలింగ్ వీడియో అనుకుంటున్నారా? నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే వి వెంట్ టు మారేడుమిల్లి అండ్ గుడిసా అండి. దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ప్లేసెస్. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. సో ఫస్ట్ మారేడుమిల్లి వస్తుంది, అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడికి రీచ్ అవ్వగానే నైట్ 9 o'clock అలా అయింది. సో అక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ రెండు టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది, ట్రై చేయొచ్చు. ఇది బ్యాంబూ చికెన్, ఇది వచ్చేసి బ్యాంబూ బిర్యానీ సర్వ్ చేశారు. ఒక సూప్ ఇచ్చారు. సో తిన్నాము. వేడివేడిగా ఉంది కాబట్టి ఆకలికి అలా వెళ్ళిపోయింది అనమాట ఆ వెదర్కి. వీ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. తర్వాత కూల్ డ్రింక్స్ తాగాము. తర్వాత మళ్ళీ గుడిసెకి స్టార్ట్ అయిపోయాము అనమాట. నైట్ టైం కాబట్టి అంతేం క్లియర్ లేదు, బట్ చుట్టూ చాలా డెన్స్ ఫారెస్ట్ అండి. భయం వేసింది. కార్ అయితే మీరు అస్సలు దిగకండి ఎప్పుడైనా వెళ్తే. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలనేసి మేము గుడిసెకి రీచ్ అయ్యాము. సో గుడిసెకి పైకి వెళ్ళకుండా కిందే ఉన్నాము. మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయాము అనమాట. ఎర్లీ మార్నింగ్ మా ఓన్ వెహికల్లో వెళ్ళలేదండి, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ అస్సలు ఉండదు. మన ఓన్ వెహికల్స్ అయితే ఖరాబ్ అయిపోతాయి. అక్కడ బొలెరోస్ ఉంటాయి, షేరింగ్లో per person 500 అలా పడుతుంది. సో మేము వాటి మీద పైకి వెళ్ళాము. అసలు ఆ రూట్ చూడండి, అసలు ఎంత గలీజ్గా ఉందో. అమ్మో, ఆ పెద్ద పెద్ద వెహికల్స్ చాలా కష్టంగా ఎక్కుతున్నాయి. అసలు మాకు బైక్స్ కూడా చాలా కష్టం మీద వెళ్తూ ఉన్నాయి. చూసారా రోడ్స్ ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద రాళ్ళు అవి తగులుతూ ఉన్నాయి అనమాట టైర్స్కి. ఈ వెహికల్స్ ఈ మధ్యలో మధ్యలో ఆగుతూ అలా అలా కష్టపడుతూ ఎక్కాయండి. పర్ వెహికల్ బొలెరో వచ్చేసి 6 members అండి. మేము వెళ్ళిన వెహికల్లో 6 members. సో మాకు పర్ హెడ్ 500 అలా పడిందండి. మీరైతే అసలు ఓన్ వెహికల్లో రిస్క్ చేయకండి, చాలా పెద్ద స్టంట్ చేసినట్టే అది. బొలెరోస్లో వెళ్ళడం బెటర్. అండ్ ఆ రూట్ ఏమో కానీ పైకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అనిపించింది. ఎంతసేపు వెయిట్ చేయాలిరా దేవుడా అనిపించింది. అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్, ఇక్కడ ఆచార్య అండ్ పుష్ప షూటింగ్స్ కూడా జరిగాయంట. చూడాలి మరి ఎలా ఉంటాయో. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎలా ఉంటాయో ఏమో అని. వెయిటింగ్ టు సీ. ఇక్కడైతే కొంచెం నీట్గా ఉంది. సో వెహికల్స్ ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఇంకా దగ్గరికి వచ్చేసినట్లే. ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రెక్. ఓన్లీ బిగ్ వెహికల్స్ లైక్ మహేంద్ర, థార్, స్కార్పియో, బొలెరో ఓన్లీ అలాంటివే వెళ్తాయి. చిన్న చిన్న వెహికల్స్ అయితే అస్సలు రిస్క్ చేయకండి. అండ్ బైక్స్ కూడా అన్నీ వెళ్ళవు, కొన్ని స్పోర్ట్స్ బైక్స్ మాత్రమే వెళ్తాయి. ఫస్ట్ గుడిసెకి వెళ్ళడానికి ముందు పైకి సో టీ తాగామన్నమాట, కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాం. సో అక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుందండి, ఒక 1 kilometer అండ్ అబోవ్ ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, ఇలా స్లోప్ ఉంటుంది, పైకి ఎక్కాలన్నమాట మనం. ఎర్లీ మార్నింగ్ మాకైతే ఆయాసం వచ్చేసింది. అబ్బా అవసరమా దేవుడా, మధ్యలో వెళ్ళిపోదామనే ఫీలింగ్ వస్తుంది. బట్ అయినా కూడా మేము వెళ్ళాము, అక్కడక్కడ ఆగుతూ ఆగుతూ స్లోగా వెళ్ళాము. వెళ్తూ వెళ్తూ ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళాము. సో అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 4:45 అలా అవుతుంది కాబట్టి మేము ఫ్లాష్ వేసుకొని వెళ్ళామన్నమాట. లేకపోతే కాళ్ళు మన యాంకిల్ వచ్చేసి ట్విస్ట్ అవుతుంది, చూసుకొని నడవకపోతే జాగ్రత్తగా నడవాలి. సో పైకి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 5:35కి అలా ఉందన్నమాట. సో సన్ రైజ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. మెయిన్లీ ఇక్కడ గుడిసెల్లో సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడ్డానికే వస్తారండి. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, మీరు కూడా ట్రై చేయండి. సో స్కై కలర్ చూడండి, కొంచెం 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 చేంజ్ అవుతూ ఉంది. మేము అక్కడ ఒక వ్యూ పాయింట్ చూసుకొని అక్కడ కూర్చున్నాము సెటిల్డ్గా. సో కొంచెం కొంచెం సన్ వస్తున్నాడు, లైటింగ్ వచ్చిందనమాట. ఫాగ్ చూసారా పైన ఎలా వెళ్తుందో, చాలా బాగుంది. చాలా గ్రీనరీ అండ్ గ్రాస్ ఉంది అక్కడ. ఆ గుడిసె వచ్చేసి మనకి ఒక గ్రాస్ ల్యాండ్ అండి. ఆ గ్రాస్ వెళ్ళే ఆ హిల్కి అందం వచ్చిందేమో తెలియదు కానీ గుడిసా హిల్ స్టేషన్ అంటే అస్సలు నేను లైఫ్లో మర్చిపోలేను ఆ ఎక్స్పీరియన్స్ని. మీరు కూడా వెళ్ళండి. నేను ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకొని మొన్న సడన్గా వెళ్ళిపోయామన్నమాట, వితౌట్ ప్లానింగ్. భలే ఉంది కదా ఆ ఫాగ్ ఎలా వెళ్ళిపోతూ. ఫైనల్ వ్యూ వచ్చేసి ఇదండి. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. ఆ హిల్స్ అండ్ ఆ స్నో మధ్య మధ్యలో ఫాగ్, ఆ స్కై కలర్, ఆ గ్రీనరీ, బా ఏమన్నా ఉందా అసలు. అన్నీ మర్చిపోయాం. అంతసేపు మేము ఆ ట్రెక్కింగ్ చేసింది, నడిచింది, ఆయాసపడింది అన్నీ మర్చిపోయాం చూసేసరికి. చాలా బాగుంది. సన్ అయితే ఆ రోజు కొంచెం లేట్గా వచ్చాడు, చాలామంది వచ్చారండి అసలు. అండ్ ఆ రోజు సాటర్డే దట్టు. సో సాటర్డే సండే వీకెండ్ కాబట్టి జనాలు ఆబ్వియస్గా చాలామంది ఉంటారు. సో మళ్ళీ మేము చూసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్ అయిపోయామండి.
సన్ వచ్చాడు, లైటింగ్ బాగుందన్నమాట. దిగేటప్పుడు స్లోప్ కదా చూడండి, క్యూలో భలే నడుస్తున్నారు జనాలు. అక్కడ కింద వైట్గా కనిపిస్తున్నాయా, అవన్నీ కార్లు అనమాట. సో ఇది ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం మేము. మొత్తం అక్కడ 2-3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకా బాగుంది. అక్కడెక్కడో కింద విలేజ్ కనిపిస్తుంది ఒకటి. సో ఇంకా మొత్తం రిటర్న్ అయిపోయాం, బాయ్ బాయ్ గుడిసా అని చెప్పేసి. రోడ్ చూడండి డే టైంలో ఎలా ఉందో అసలు. చాలా కష్టమే అండి. అదే అంటారు కదా, ఏమీ కష్టం లేకుండా ఏది అంత ఈజీగా రాదు. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో మళ్ళీ ఇంకా మారేడుమిల్లికి రీచ్ అయిపోయాము. అక్కడ బ్యాంబూ రెస్టారెంట్ ఉంటుంది, దీనికి వెళ్ళండి. మేము నైట్ వెళ్ళినప్పుడు దీనికి వెళ్ళలేదు, వేరే దానికి వెళ్ళాము. బట్ ఇక్కడ ట్రై చేయండి, టేస్ట్ అయితే ద బెస్ట్ అసలు. ఉన్న అన్నిట్లోకి వెళ్ళి చాలా నచ్చింది. ఇక్కడ కూడా మళ్ళీ బ్యాంబూ బిర్యానీ, మొగలాయి బిర్యానీ, బ్యాంబూ చికెన్ ఇవి ట్రై చేసామన్నమాట. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడికే వెళ్ళండి. కాస్ట్ వచ్చేసి చాలా ఎఫోర్డబుల్గా ఉంటుంది, 250, 350, 300 అలానే. సో నెక్స్ట్ జలతరంగిణి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. నేను అక్కడ అంకుల్ వాళ్ళు ఫోటో తీయమంటే తీస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ తర్వాత పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాము, మోతుగూడెం దగ్గర. మనకి మారేడుమిల్లి నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది. సాయి స్విమ్మింగ్ చేస్తున్నాడు, నేనేమో నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి వాటర్లో ఆడుకుంటున్నా. చాలామంది వచ్చారు, సాయిని లిఫ్ట్ చేస్తున్నాను నేను. ఆ వాటర్లో బాడీ చాలా లైట్ అయిపోతుంది కాబట్టి నేను అలా లిఫ్ట్ చేయగలిగాను. చాలా బాగుంది. సాయి కూడా నన్ను లిఫ్ట్ చేశాడు కానీ వీడియో తీయలేదు. చాలా ఆడుకున్నాం మేము వాటర్లో. మళ్ళీ ఒకసారి మీకోసం వీడియో పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మీరు కూడా వెళ్ళండి వీలైతే. మేబీ ఈ ప్లేస్ మనకి ఇంత దగ్గరలో ఉంచుకొని ఇన్ని డేస్ ఎందుకు వెళ్ళలేదా అనిపించింది. తర్వాత మేము రిటర్న్ వస్తున్నాం అని చెప్పాం కదా, అక్కడ మేము కళ్ళు ట్రై చేసామన్నమాట. ఇది తాటి కళ్ళు కాదు, జీరక చెట్టు అనేది సంథింగ్ ఉంటుంది, అక్కడ ట్రైబల్స్ చెప్పారు. ఆ ఫ్లేవర్ చూడండి, అది వెరైటీగా ఉంది. మందారమే కానీ ఇలా హ్యాంగ్ అవుతుంది. సో కళ్ళు అనేసి అది ఉంది కదా, సొరకాయ బూర అంటారు, దాంట్లో పోసుకొని ఇలా తాగాలన్నమాట. చాలా మంచిదంట. అండ్ ఈ ప్లాంట్ చూడండి, ఆ ఒక ఫ్రూట్ తీసుకొని బ్రేక్ చేస్తే అందులో సీడ్స్ ఉన్నాయి. ఆ ఒక్క సీడ్ని తీసుకొని ఇలా బ్రేక్ చేస్తే మనకి హనుమాన్ బొట్టు ఉంటుంది కదా అండి, ఆరెంజ్ కలర్ అలా వస్తుంది. దాంతో కాస్మెటిక్స్ తయారు చేస్తారంట. ఎక్కడ చూసినా అవే తోటలు ఉన్నాయి. నేనైతే బొట్టు కూడా పెట్టుకున్నాను దాంతో. కలర్ అయితే వాటర్లో డిజాల్వ్ అవ్వట్లేదు, భలే ఉంది అసలు. ఇంకా ఫొటోస్ చూసేయండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. ఇది మన ఖమ్మం నుంచి భద్రాచలం రూట్లో వెళ్తే దగ్గర అండి. ఏపీ అయితే రాజమండ్రి నుండి వస్తారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్లీ ట్రై చేయండి ఎప్పుడైనా సరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. ద బెస్ట్ టైం అండి. డెఫినెట్లీ ట్రై చేయండి, నాకైతే నచ్చింది. వర్త్ వర్మ వర్త్ అన్నట్లుంది.